బొబ్బర్లు వేసి మంచిగా పిండి అయితే పిసికి పెట్టుకొని మనం వీటిని వాయు కుడుములాగా చేసుకోవాలన్నమాట. చూద్దాం. వాయు కుడుములు అంటే ఏంటి చూద్దాం. ఇలా అయితే వాటర్ వేసి ఇలా అయితే పిసుకోవాలి. ఇప్పుడైతే వాటి అయితే రోల్స్ లాగైతే చేస్తుంది. సో ఇలా అయితే రోల్స్ చేసింది. సో ఇలా అయితే మా అమ్మ అయితే రోల్స్ అయితే చేసుకుంది. ఇప్పుడైతే కొన్ని రోల్స్ అయితే కూడా చేస్తుంది. ఈ పాత్రలు అయితే పెట్టేస్తుంది చూడండి. సో ఇది ఈ పాత్రలకైతే ఆయిల్ అయితే రాస్తుంది. ఇటుపైన కుడుములు అయితే వేస్తుంది. సో ఇలా ఒక్కొక్క దాంట్లో అయితే 4. సో ఇలా అయితే 4 అయితే పెట్టేసుకుంది. ఈ పాత్రలో అయితే వేసుకుంది. ఇప్పుడైతే మూత అయితే పెట్టేయాలి. ఇలా అయితే ఉంచేసేయాలి. మిగిలిన బొబ్బర్లు అయితే ఒక గిన్నెలో అయితే వేసుకుంటుంది మా మమ్మీ. ఇప్పుడైతే వాటిలో అయితే ఉప్పు అయితే వేస్తుంది. చూసిన ఇలా అయితే ఉప్పు వేసింది. ఇలా అయితే కలుపుతుంది. అయితే కుడుములు అయితే అయిపోయినాయి. చూసారు కదా, ఇవ్వండి విజిల్ అయితే వచ్చేస్తుంది. వీటినైతే బొబ్బర్లు ఇంటికి దిష్టి తీయాలి. తర్వాత ఈ కుడుములేమో మనం నోటితో 3 సార్లు చుంచి వేసేయాలన్నమాట. ఇవన్నీ మనం కుక్కలకి వేయాలన్నమాట. ఈరోజు దిష్టి ఉన్నా, పిల్లలకి దిష్టి ఉన్నా, ఇంటికి దిష్టి ఉన్నా పూర్తిగా పోతుంది అనమాట. ఈరోజు బొబ్బర్లతో అయితే ఇంటికైతే దిష్టి తీస్తుంది. ఇప్పుడైతే మా అమ్మ అయితే ఉంచి అయితే వేస్తుంది కుక్కకి. ఇప్పుడైతే ఇక్కడ కూడా అయితే వేసేసింది బొబ్బర్లు. నేను కూడా అయితే వేస్తున్నాను. సగం ఉంచాలా? సో ఇలా అయితే వేస్తుంది. గ్యాస్ తినడానికి మా అమ్మ అయితే ఇలా అయితే పెడుతుంది బొబ్బట్లు ఇంకా అవి కుడుములు.
కురుములు అయితే చక్కెరలు అయితే అద్దుకొని తినేయాలి, చాలా టేస్ట్ అవుతుంది. సో ఈ కురుముల పండుగ అయితే తెలంగాణ వారికే ఎక్కువ తెలుసు అనుకుంటున్నాను. సో గాయస్, ఇదైతే కోవర్ల తెలంగాణ పండుగ. అయితే కోవర్ల పౌర్ణమి తెలంగాణ వాళ్ళు చేసుకుంటారు. మీరు తెలంగాణ వాళ్ళైతే మీరు చేసుకుంటారైతే కామెంట్ అయితే పెట్టండి. బాయ్ బాయ్. మా ఛానల్ చెరీ నిక్కీ టాక్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.